కడియం శ్రీహరి అయిపోయింది ఆల్రెడీ, ఆయన ఢిల్లీకి పోయి జాయిన్ అవుతారు, కేకేతో పాటు ఆయన సోనియా గాంధీ దగ్గర జాయిన్ అవుతారు అనేటువంటి జరిగింది. కానీ ఆలస్యం ఎందుకని చెప్పేసి కడియం శ్రీహరి వాళ్ళ కూతురు కావ్యను సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి పాత నాయకులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకటి, అక్కడ ఉండేటువంటి ఎంఆర్పిఎస్ వాళ్ళు ఆయనకు సంబంధించినటువంటి కులం పైన తీవ్రమైనటువంటి ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి వాళ్ళ కూతురు ఎంపీగా నిలబెడితే మేము ఎట్లా పనిచేస్తామనేటువంటిది కాంగ్రెస్లో ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి బుదగరిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ స్వయంగా ముఖ్యమంత్రి బుదగరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్లో ఉండేటువంటి నాయకులకు ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి మనకు తప్పదు, కడియంను భరించాలి మన పార్టీ కోసం అని చెప్పారంట. అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మన పార్టీకి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు బాసటగా ఉండాలి, తప్పదు అనేటువంటి మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఎంఆర్పిఎస్ వాళ్ళు వ్యతిరేకత చేశారు. స్టేషన్ గన్పూర్లో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ధర్మసాగర్లో ఒక కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదే శ్రీహరి ద్వారా మేము అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం టీడీపీలో, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళా మమ్మల్ని ఆయన తీసుకొచ్చి ఆయన కోసం పనిచేయమంటే ఎట్లా అనేటువంటిది వస్తున్నాయి. వెంటనే జీర్ణించుకోలేరు, కలిసిపోవాలంటే కష్టమైనటువంటి పని. మిగిలినటువంటి ఆ వరంగల్లో ఉండేటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో ఉండేటువంటి నాయకులు కూడా తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇదే కడియం శ్రీహరిని తీసుకొస్తే మేము ఎట్లా పనిచేస్తామని ముఖ్యమంత్రి రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి నాయకులను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇదే విషయాన్ని శ్రీహరి కాండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. శ్రీహరికి సహకరించాలని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కొన్ని భరించాలని సూచించారు. అంటే కడియం శ్రీహరిని భరించండి మీరు, తప్పదు, మన అవసరం అట్లా ఉంది అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారే చెప్పారా? పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్టి అనేటువంటి చెప్పడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు మరి ఎట్లా చేస్తారు, కడియం శ్రీహరికి మద్దతు తెలుపుతారా, వ్యతిరేకిస్తారా, ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మాత్రం క్లారిటీ లేదు. దానికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా క్లియర్ ఇవ్వట్లేదు.